లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, కమేడియను, విలన్గా చాలా సినిమాలు చేశాడు. దాదాపు 600 సినిమాలు నటించిన గిరిబాబు మనందరికీ తెలిసిందే. అతను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ కూడా చేశారు. అతనికి ఇద్దరు కుమారులు, ఒకరు బోసుబాబు, ఒకరు రఘుబాబు. అయితే వీళ్ళిద్దరిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రఘుబాబు కంటిన్యూ ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాడు. బోసుబాబు మాత్రం కంటిన్యూ కావట్లేదు. అతనితోని ఇంద్రజిత్ అనే ఒక సినిమా తీశాడు. చాలా అది ఒక కౌబాయ్ చిత్రం. అయితే అదే టైంలో మన చిరంజీవి కోదమ సింహం కూడా తీస్తున్నాడు అదే టైంలో. అయితే ఇది బిఫోరే ఇది కోదమ సింహం షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇంద్రజిత్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక ఈ సేమ్ కౌబాయ్ చిత్రాలు కదా, ఎందుకంటే అంతకుముందు గిరిబాబు సింహగర్జన, మెరుపుదాడి, రణరంగము ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీసి పెద్ద హిట్ సాధించాడు. ఖచ్చితంగా ఇంద్రజిత్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది ఒక టాక్ కూడా వచ్చింది. అయితే కొందరు ఈ అపోజిట్ అంటే కొంతమంది ఏం చేశారంటే ఈ రఘుబాబుని పట్టుకొని ఒకసారి సినిమా చూద్దాము, మన డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి మనం రేటు పెంచుకోవచ్చు, ఒకసారి చూపించమని ఒకసారి అడిగారంట. రఘుబాబు వాళ్ళ మాటలు నమ్మి సినిమా చూపించాడంట. సినిమా చూసినాక వాళ్ళకి అర్థమైపోయింది ఇది పెద్ద హిట్ అని. ఇమ్మీడియట్లీ కోదమ సినిమాను షూటింగ్ను చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి, కరెక్ట్గా ఇంద్రజిత్తు ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అదే రోజు రిలీజ్ పెట్టారు కోదమ సింహం. అప్పుడు బయ్యర్స్ కూడా భయపడ్డారు. ఎందుకంటే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ముందట ఇంద్రజిత్ సినిమా నిలవదు, కాబట్టి మేము అంత రేటు పెట్టి కొనలేము, ఎందుకంటే మేము కొనాలనుకుంటే చిరంజీవి సినిమానే కొంటాము, ఇంద్రజిత్ కొనమని చెప్పేశారు. అప్పుడు పాపం అని అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో లాస్లో ఇంద్రజిత్ ఫిలిం వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం జరిగింది. తర్వాత 2 రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన తర్వాత కోదమ సింహం సినిమా అంత ఆశించేలో సక్సెస్ కాలేదు. కానీ ఇంద్రజిత్ చాలా సక్సెస్ అయింది. చాలా డబుల్ అమౌంట్ వచ్చిందంట. కానీ డిస్ట్రిబ్యూటర్లు బాగుపడ్డారు. కానీ పాపం ప్రొడ్యూసర్గా గిరిబాబు మొత్తం లాస్ అయిపోయాడు. ఎందుకంటే తక్కువ బడ్జెట్తోని ఎక్కువ బడ్జెట్తో తీసి తక్కువగా అమ్మడం వల్ల. అంటే ఆయన ఏం చెప్పుకొస్తాడంటే ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు ఉంటాయి, చిన్నవాళ్ళను పెద్దవాళ్ళు తొక్కుతూ ఉంటారు, ఒక నెపోటిజం అని ఉంటుంది, వారసత్వం, బంధుప్రీతి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే అంత ఈజీ కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గిరిబాబు.